ఇక మంగళవారం నాడు తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ గాజాపై పెద్ద ఎత్తున దాడులను మొదలుపెట్టింది. కాల్పుల ఒప్పందం అమల్లో ఉన్నా అవేవి పట్టించుకోకుండా గాజా నగరం మొత్తం అటు ఖాన్ యూసిఫ్ నుంచి దక్షిణాన ఉన్న రఫా వరకు ఉత్తర గాజా సెంట్రల్ ఏరియా డైర్ ఎల్ బెలహా ప్రాంతం వరకు ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ తాజా దాడిలో సుమారు 342 మంది గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇక్కడ విషాదం ఏమిటంటే ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికంగా పసిపిల్లలే ఉండడం విచారకరం. తాజా ఇజ్రాయెల్ దాడుల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. గాజాపై ఇజ్రాయెల్ మంగళవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఎడతెరిపి లేకుండా దాడులు చేసింది. దీంతో భవిష్యత్తులో కాల్పుల ఒప్పందం కుదిరే అవకాశాలు కూడా కనిపించడం లేదు. కాగా రెండు దేశాల మధ్య 2 నెలల క్రితమే కాల్పుల ఒప్పందం కుదిరింది. గాజా నగరం మొత్తం మంగళవారం ఉదయం నుంచి బాంబులతో దద్దరిల్లిపోతోంది. అయితే బాంబు దాడుల్లో మొత్తం 342 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వారిలో అత్యధికంగా మృత్యువాత పడింది మాత్రం పసి పిల్లలే అని గాజా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గాజాను పాలించే హమాస్ విషయానికొస్తే ఇజ్రాయెల్ కాల్పుల ఒప్పందానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే దాడులకు పాల్పడిందని ఆరోపిస్తోంది. కాగా ఇరు దేశాల మధ్య జనవరి 19న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఆయన ఉగ్రవాద ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కాలని నిర్ణయించింది. కాల్పుల విరమణకు అంగీకరించి బందీల విడుదలకు ఒప్పందం చేసుకుని బందీలను విడిపించుకుని బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనాకు చెందిన 650 మంది ఖైదీలను విడుదల చేస్తామని చెప్పి విడుదల చేయకుండా ఎదురు తిరిగిందని గుర్తు చేసింది హమాస్. ఇజ్రాయెల్ కాల్పుల ఒప్పందాన్ని సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించింది. ఇజ్రాయెల్ తీరును అరబ్తో పాటు ఇస్లామిక్ దేశాలకు చెందిన పౌరులు, స్వేచ్ఛా ప్రపంచం పౌరులు రోడ్లపైకొచ్చి ఇజ్రాయెల్ చర్యలను ఎండగట్టాలని హమాస్ ఒక ప్రకటనలో విన్నవించింది. ఇదిలా ఉండగా పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ లేదా PIJ అనే మిలిటెంట్ గ్రూప్ కూడా ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే కాల్పుల ఒప్పందం అమలు కాకుండా విధ్వంసం సృష్టించాలనుకుంటుందని ఆరోపించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గాజాపై దాడులను ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. బందీలను విడుదల చేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తారని నెతన్యాహు షరతు విధిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇక నుంచి ఇజ్రాయెల్ హమాస్పై పెద్ద ఎత్తున మిలిటరీతో దాడులు చేయిస్తుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మిలిటరీ టెలిగ్రామ్ ఛానల్తో మాట్లాడుతూ హమాస్కు సంబంధించి టెర్రర్ రహస్య ప్రదేశాలపై తాము దాడులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. ఇదిలా ఉండగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవేట్ కూడా తాజా పరిణామాలపై స్పందించింది. ఇజ్రాయెల్ హమాస్పై దాడులు చేయడానికి ముందు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు దాడుల గురించి సమాచారం ఇచ్చిందన్నారు. వెంటనే మిలిటరీని ఆదేశించి గాజాపై బాంబుల వర్షం కురిపించిందని ఆమె వివరించారు. ఇక గాజాలో పరిస్థితి మాత్రం భయానకరంగా తయారయ్యింది. తెల్లవారుజామున బాంబుల శబ్దంతో ప్రజలు మేల్కొన్నారు. బాంబుల శబ్దానికి పిల్లలు, మహిళలు భయంతో వణికిపోయారు. వెంటనే తమ బంధువులతో మాట్లాడుకుని వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఇక గాజాలో అంబులెన్స్ల సైరన్లు ఎడతెరిపి లేకుండా మోగాయి. ఇక అంబులెన్స్లు ఒక వీధి నుంచి మరో వీధిలోకి ప్రవేశించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. కొన్ని కుటుంబాలు చనిపోయిన పసి బిడ్డలను చేతుల్లో తీసుకుని ఆసుపత్రికి పరుగున రావడం కనిపించింది. డైర్ ఎల్ బలాహ్ ఏరియాలో ఇజ్రాయెల్ మిలిటరీ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్కూళ్లతో పాటు రెసిడెన్షియల్ బిల్డింగ్లపై దాడులు చేయడం మొదలెట్టింది. కాగా ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్లలో నివాసాలు కోల్పోయిన వారు తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్కు చెందిన డ్రోన్లు, ఫైటర్ జెట్స్ సెంట్రల్ గాజా గగనతలంలో హల్చల్ చేశాయి. కాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ప్రధాన బాధితులు ఎవరు అంటే కొత్తగా పుట్టిన పసికందులు, చిన్నపిల్లలు, మహిళలు, ముసలివారు బాధితులయ్యారు. తాజాగా మంగళవారం నాడు ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు హై ర్యాంకింగ్ అధికారులు కూడా చనిపోయిన వారిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా గాజాలో ప్రభుత్వ మీడియా ఆఫీస్ విడుదల చేసిన ప్రకటనలో ఇజ్రాయెల్ ఆర్మీకి క్రూరమైన హత్యలు చేయడం తప్ప వేరే తెలియదు. వారికి తెలిసిన భాష ఒక్కటే, చంపడం, విధ్వంసం సృష్టించడం, నరమేధం సృష్టించడమని ఒక ప్రకటనలో ఆరోపించింది. తాజా దాడులతో వారి అసలు ఉద్దేశం బయటపడింది. అమాయకుల ప్రాణాలను తీసింది. ఇజ్రాయెల్కి అసలు నైతికతే లేదు. న్యాయం, ధర్మం అనేది వారు పట్టించుకోరు. పసి పిల్లలను, మహిళలను కూడా వదలకుండా చంపుతున్నారు. వారి వాలకం చూస్తే రక్తం రుచి మరిగినట్టు కనిపిస్తుందని హమాస్ మీడియా సెల్ ప్రకటనలో వివరించింది. కాగా ఇరు వర్గాల మధ్య రెండవ దశ కాల్పుల విరమణ డీల్ కుదరాల్సి ఉంది. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే హమాస్ చెరలో ఉన్న 60 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలి. కాగా ఇజ్రాయెల్ చెప్పేదేమిటంటే మొదటి దశ కాల్పుల విరమణ ఏప్రిల్ 2వ వారం వరకు కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. కాగా హమాస్ మొత్తం ఇప్పటి వరకు 36 మంది బందీలను విడుదల చేసింది. బదులుగా ఇజ్రాయెల్ 2000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం కాల్పుల ఒప్పందం ముగిసిందని ఎక్కడా చెప్పకపోయినా గాజాపై దాడులు యథాతథంగా కొనసాగుతాయని చెప్పింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ మాట్లాడుతూ హమాస్ చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయకపోతే నరకం తలుపులు తెరిచి ఉంచుతామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ బందీలు క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు తమ దాడులు కొనసాగుతాయన్నారు కాడ్జ్. అలాగే తమ లక్ష్యం నెరవేరే వరకు యుద్ధం కొనసాగుతుందన్నారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ చెప్పేదేమిటంటే మధ్యవర్తులు పలు ప్రతిపాదనలు హమాస్ ముందు పెడితే వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోందని ఆరోపిస్తోంది. దీంతో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మొదలు కావాల్సిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహు తిరస్కరించారని ఇజ్రాయెల్ తమ చర్యను సమర్థించుకుంటోంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్కు చెందిన పలువురు ఎనలిస్టులు, ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకులు కూడా నెతన్యాహు ప్రభుత్వంపై మరోమారు పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించి హమాస్ను పూర్తిగా నిర్వీర్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు. కాగా ఇజ్రాయెల్ కొత్త ఆర్మీ చీఫ్ ఇటీవలే మాట్లాడుతూ 2025 యుద్ధనామ సంవత్సరం అని పేర్కొన్నాడని, దీంతో గాజాను పూర్తిగా కైవసం చేసుకునే వరకు యుద్ధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. గత 18 నెలల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో గాజా మొత్తం నేలమట్టమయ్యింది. ఇళ్లు, ఆసుపత్రులు, స్కూళ్లు మొత్తం మట్టి దిబ్బలుగా మారిపోయాయి. సుమారు 48,000 మంది పాలస్తీనియన్లు ఈ 18 నెలల కాలంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక అమెరికాలో ట్రంప్ మద్దతుతో నెతన్యాహు మరింత రెచ్చిపోయి దాడులు చేస్తున్నాడని, గాజాను పూర్తిగా ఖాళీ చేయించి ట్రంప్కు గాజాను గిఫ్టుగా ఇస్తాడా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.